ఓం నమో వెంకటేశాయ. మామూలుగా శని త్రయోదశి అనేటువంటిది ప్రతి సంవత్సరము 2-3 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్య అనేటువంటిది సంవత్సరంలో ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. సో కొంతమంది అదృష్టం వల్ల రేపు 24వ తేదీ జూన్ అమావాస్య శనివారం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి సంబంధించినటువంటి నక్షత్రం, అంటే శివుడు పుట్టినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అలాగే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి వారం. అంటే ఇటు వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి, ఇటు శివుడికి అంటే పరమేశ్వరుడికి, ఇద్దరికి సంబంధించి ఒకే రోజు ఆ నక్షత్రంతో కూడుకొని ఉండి, అంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి శనివారము, అలాగే శివుడి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రము. సో ఈ రెండు కాంబినేషన్లు కలిసినటువంటి రోజుగా రేపు అమావాస్య వస్తూ ఉంది. సో మరి దీనివల్ల బెనిఫిట్ ఏమిటి అంటే, ఎవరికైతే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని మహర్దశ ఈ 4 నడుస్తూ ఉన్నాయో వాళ్ళకి రేపు రెమెడీ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి చాలా విశేషించి శని యొక్క బాధలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరికండి సమస్యలు ఉన్న రాశులు అంటే, ముఖ్యంగా ప్రారంభం నుండి కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశికి అష్టమ శని నడుస్తూ ఉంది. అలాగే కన్యా రాశికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అలాగే తులారాశికి శని వక్రించడం వల్ల కొద్దిపాటి శని ఎఫెక్ట్ ఏలినాటి శని కనిపిస్తూ ఉంది. అలాగే వృశ్చిక రాశికి ఏలినాటి శని ఉంది. ధనుస్సు రాశికి ఏలినాటి శని ఉంది. మకర రాశికి ఏలినాటి శని ఉంది. మరి ఒక్కసారి చెప్తా ఉన్నా, వృషభం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, మొత్తం 6 రాసుల్లో, ఆ 12 రాసుల్లో 6 రాసులకు ఈ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. మరి మీరు ఏం చేయాలి? నవగ్రహ ఆలయం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపు శనికి అభిషేకం కానీ అష్టోత్తరం కానీ చెప్పించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనుక నవగ్రహ ఆలయం ఉంటే, ఆ సరౌండింగ్ కంపౌండ్ వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. సరే, ఒకవేళ మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ ఆలయం లేకపోతే ఏం చేయాలంటే, నవగ్రహ ఆలయంలో అష్టోత్తరం కానీ శనికి, లేదా శనికి అభిషేకం కానీ చేయించి అక్కడి నుండి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. సో ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేయండి. అంటే స్నానం చేసి వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని వచ్చి మళ్ళీ స్నానం చేయండి. వీలైతే ఎరుపు రంగు దుస్తులు కానీ, నలుపు రంగు దుస్తులు కానీ, ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ ధరించి వెళ్ళండి దేవాలయానికి. వచ్చిన తర్వాత ఆ దేవాలయం నుండి వచ్చిన తర్వాత మీరు వేసుకున్నటువంటి దుస్తులను పారవేయండి, అంటే మళ్ళీ రీయూజ్ చేయకండి. సో దీనివల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీలైతే నల్ల నువ్వులు, ఒక 1/2 కిలో నల్ల నువ్వులు ఏదేని దేవాలయంలో దానం ఇవ్వండి. సంకల్ప సహితంగా దానం ఇవ్వండి. అంటే సంకల్పం చెప్పండి, సంకల్పం చెప్పకుండా ఇవ్వకండి. సంకల్పం చెప్పి మీ గోత్రనామాలు చెప్పి దానం ఇవ్వండి. నల్ల నువ్వులు 1/2 కేజీ నువ్వులు దానం ఇవ్వండి. అలా దానం ఇచ్చిన తర్వాత శనికి అభిషేకం కానీ, తైలాభిషేకం కానీ, లేదా అష్టోత్తరం కానీ చెప్పించుకొని అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి చేయించుకుంటుండి. ఖచ్చితంగా శని యొక్క పీడ అంటే బాధ అనేటువంటిది చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక్కసారి రాసుల గురించి చెప్తా ఉన్నా, వృషభం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం ఈ 6 రాసుల వారికి సంబంధించి సమస్యలు ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించి ఈ 6 రాసుల వారు రేపు శనివారం 24వ తేదీ అమావాస్య రోజు 10:30 లోపు మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనం 10:30 తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ శనికి సంబంధించి మాత్రం 10:30 లోపు మీ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీకున్న దోషాన్ని తొలగించుకోండి. ఓం నమో వెంకటేశాయ.